V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రామారావు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు విచ్చేసి ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి సాల్వ కప్పి దండ వేశారు. చక్కగా విధి నిర్వహణలో అన్నిటికి ఉండి నేనంటుంటానని మన వైఎస్ఆర్ టీయూసీకి జనరల్ సెక్రటరీగా ఉండి నేటికి 34 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందిస్తూ మంచిదానికి మారిపోయిన వ్యక్తి మన ఆదివాక రామారావు గారు. వారికి మా టేడీ నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి ఎంప్లాయీస్కి ఏది చెయ్యాలో ఏది ఉండాలో హితబోధన చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన మంచిదాన్ని తెలిసి వచ్చింది అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ ఉంది. ఒక ఉదాహరణ సార్ మాట్లాడుతున్న రికార్డు గత గవర్నమెంట్లోనే సార్ పేరు మంచి ఇదికెళ్ళింది. కేయిచ్చి రాగానే అన్ని విధాలుగా చక్కగా చేస్తూ, అలాగే ఎందుకంటే జీవితాంతం ఉద్యోగం చాలా అదృష్టంగా దొరుకుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ కోసమైన డబ్బు కోసం చేయడం కానీ ఈ డిపార్ట్మెంట్ మనకు పేషెంట్స్ కోసం ప్రాణ రక్షణ కోసమే ఈ ఉద్యోగం. అది ప్రతి వర్గలు గుర్తించాలి. క్లాస్ బాసులకి వాళ్ళు కూడా ఈ సేవ చేస్తూ ఆనందపడతారు. అందరూ డబ్బు కోసమే చేయరు, అందరూ ప్రాణ రక్షణ కోసం చేస్తారు. అది అభివృద్ధిలో భాగం. ఈ 34 సంవత్సరాలు కూడా ఆయన చేస్తూనే ఉంటారు. పేషెంట్కి సేవ చేయడం ఏ ఊరు చూస్తున్నప్పుడు నేను సేవ చేసి మా ఇంటికి క్యారీ చేసుకుంటాను. ఈ విషయంలో ఏంటంటే నా భార్య చాలా మంచిది. అందువల్ల ఎవరికి ఏం చేసినా ఏమని చెప్పారు. చాలా ఈరోజు పదవి విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పదవి విరమణ కార్యక్రమం అంటే ఈరోజుతో ఆయన మనతో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయన జ్ఞాపకాలు మనతో ఉంటున్నాయని అసలు ఆయన జ్ఞాపకాలు మనతో ఉంటున్నాయని. సో మన దగ్గర నుంచి ఎవరైనా ఈ ప్లేస్ నుంచి వాళ్ళ యొక్క ప్లేస్కి వెళ్ళమంటే రిటైర్మెంట్ అంటే ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే వాళ్ళ సొంత ఇంటికే వెళ్తారు. వేరే చోటకి ఎక్కడికి వెళ్ళలేదు. వేరే చోటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు మన అదపాక రామారావు గారు రిటైర్మెంట్లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. నా వైఫ్ చాలా మంచిది అనే ఒక పదం చెప్పారు. అంటేనే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది నాకు అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చేశాను, నా వల్ల అయింది, దీనివల్లే జరిగిందనే చెప్పే ఈ లోకంలో, ఈ పరిస్థితుల్లో నా వైఫ్ చాలా మంచిది, ఆవిడ వల్లే నా ఫ్యామిలీ ఇలాగ అయింది అనేది చెప్పారు. అంటేనే ఆ ఫ్యామిలీ ఎంత అన్యాయంగా ఉంది, ఆవిడ తాలూకా ఔన్నత్యం ఎంత ఉంది అన్నది, ఆ శ్రీమూర్తి తాలూకా ఔన్నత్యం ఎంత ఉంది అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్గా అర్థమైందంటే దానివల్ల ఫ్యామిలీ ఎలా డెవలప్ అయిందనేది కూడా మనకు తెలుస్తుంది. ఎప్పుడూ ఒక నోషన్ ఉంటుంది, ఈ ఫ్యామిలీ బాగుందా అంటే ముందు ఆ ఫ్యామిలీలో ఉన్న స్త్రీ ఎలా ఉందో చూడమని అడుగుతారు. ఇలాగా రామారావు గారు, దేవుడు మీకు అద్భుతమైన సహచరుని సత్యవతి గారిని మీకు ఇచ్చి మీ ఫ్యామిలీని చక్కదిద్దే రీతిలో, ఫ్యామిలీ అంతా అన్యాయంగా ఉండే రీతిలో మీకు చేయడం అనేది మీ అదృష్టం. డెఫినెట్గా అది చాలా తక్కువ మందికి అర్థంగా దొరుకుతుంది, అది మీకు దొరికింది. సో మీకు 3 పిల్లలు, ముత్యాలలాంటి పిల్లలు ఇచ్చారు. సో పిల్లలు
బాగా చదువుకున్నారనే విషయం మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. ఒకటి బ్యూటీషియన్ అని చెప్పారు. సో మీ కోడలు కూడా మంచి పొజిషన్లో ఉంది. సో అమ్మ నీకు తల్లి లాంటి అత్త దొరికింది. ఒక విధంగా నాకు చెప్పగలిగేది అదే. ఎందుకంటే ఆయన చెప్పగలిగారు అంటే నాకు అర్థమైపోయింది. ఫ్యామిలీ అంతా డెఫినెట్గా అన్యోన్యంగా ఉన్నారనే విషయం. సో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఆయన యొక్క సేవలు మేము గుర్తుంచుకోవాలనే ఫంక్షన్. ఆయన సేవలు మేము గుర్తుంచుకున్నామని మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుంది. సో రామారావు చక్కగా నా గోబీగా మా హాస్పిటల్ ప్రజలందరికీ సేవ చేసి ఆయన తాలూకా సర్వీసెస్ అన్నీ అందించి ఆయన డిపార్ట్మెంట్లో ఆయన హ్యాపీగా అన్యోన్యంగా ఉంది. సో హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటే మనం బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. హ్యాపీ ఎన్విరాన్మెంట్ లేకపోతే మనం సరిగ్గా పనిచేయదు. సో ఆ హ్యాపీ ఎన్విరాన్మెంట్ని ఆయన బాగా నాకు చేసి మా హాస్పిటల్కి సేవలు అందించి మా ప్రజలకి మా రోగులకి అందరికీ కాకుండా ఈ హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరితో కూడా మంచిగా ఉన్న శ్రీ అదపాక రామారావు గారికి నా కృతజ్ఞత. ఈ రిటైర్మెంట్ టైంకి మీ పేపర్ మీ చేతిలో పెడతాం. అలా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా మందికి ఇక్కడ తెలియట్లేదు. సో అందుకే ఒక నోటీస్ పంపించమని చెప్పాను. సో తప్పకుండా మీకు అలా రిటైర్ అయిన వెంటనే అందరూ బిఫోర్ 6 months మీ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీరు రిటైర్ అయ్యే టైంకి మీ బెనిఫిట్స్ అన్నీ మీ చేతిలో పెట్టి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైనా ఓకే మీరు చక్కగా వాళ్ళు సో మీకు డెఫినెట్గా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవన్నీ మీరు వచ్చి హ్యాపీగా మీరు చేయించుకొని మీరు మీరేంటి రామారావు గారు? యూనియన్ నంబర్స్ వస్తాయి లేకపోతే ఏమంటారు యూనియన్ నంబర్స్ సార్ కొంచెం డౌన్ చేయండి. శ్రీదేవి